మాజీ ఎమ్మెల్సీ హఫీజ్ పీర్ షబీర్ మృతి పట్ల సీఎం రేవంత్ రెడ్డి సంతాపం తెలిపారు. రంగారెడ్డి జిల్లా జల్పల్లిలోని షహీన్ నగర్లోని హఫీజ్ పీర్ నివాసానికి వెళ్లారు సీఎం. ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన మాజీ ఎమ్మెల్సీ హఫీజ్ పీర్ షబీర్ కుటుంబాన్ని పరామర్శించారు. ఆయన షబీర్ కుటుంబ సభ్యులతో మాట్లాడి ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. అన్ని విధాలుగా కుటుంబానికి అండగా ఉంటామని తెలిపారు. సీఎం వెంట స్థానిక ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, అధికారులు ఉన్నారు. మాజీ శాసన మండలి సభ్యులు దాదాపుగా 60 సంవత్సరాలు సామాజిక సేవ చేస్తూ మైనారిటీ మెజారిటీల మధ్యలో, ముఖ్యంగా హిందూ ముస్లింల మధ్యలో ఒక సమన్వయము, ఒక మంచి వాతావరణము, కలిసిమెలిసి జీవించడానికి అవసరమైన అన్ని రకాల ప్రయత్నాలు చేసిండ్రు. వారి మరణం ముస్లిం సోదరులకు, పీర్ షబీర్ గారి కుటుంబ సభ్యులకే లోటు కాదు, తెలంగాణ రాష్ట్రానికి, ఆంధ్రప్రదేశ్లో కూడా ఉమ్మడి రాష్ట్రంలో వారు చేసిన సేవలు, వారు చేసిన ప్రయత్నాలు, ఈరోజు ఆ స్థాయి నాయకుడు మన మధ్యలో లేకపోవడం దురదృష్టకరం, బాధాకరం. అందుకే పీర్ షబీర్ గారు మరణించిన వెంబడే స్టేట్ ప్రోటోకాల్ ఇచ్చి వారి అంత్యక్రియలను పూర్తి చేయించడమే కాకుండా ఈరోజు స్వయంగా వారి కుటుంబాన్ని పరామర్శించి జమాత్కు అండగా నిలబడడానికి, ఎందుకంటే వీళ్ళు ఒక మంచి వాతావరణం కోసం ప్రజలకు, మైనారిటీ సోదరుల యొక్క సమస్యల్ని పరిష్కరించడానికి వారు కృషి చేస్తున్నారు, పనిచేస్తున్నారు. అలాంటి వాళ్ళని గౌరవించడం, వారిని శాశ్వతంగా గుర్తుండే విధంగా ప్రభుత్వం వైపు నుంచి కూడా మద్దతు ఇచ్చే